రైట్. నేను మొబైల్‌లో లాగిన్ అవుతాను. సో, మీ అందరూ కూడా నిన్న చెప్పినటువంటి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారా? డౌన్‌లోడ్ చేసుకున్నారా? యెస్. 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 ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, ఇప్పుడు మనం ఆ యాప్‌లోకి ఎళ్ళిపోదాం. యాహ్! స్క్రీన్ విజిబుల్ అవుతుందా? ఓకే. రైట్. గుడ్. 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 సో, మనం నిన్న యాప్ డౌన్‌లోడ్ చేసుకోమన్నాం. పిక్ కాలేజ్. పిక్ కాలేజ్ మనం క్లిక్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో, మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం పైన చూడొచ్చు గ్రిడ్స్, ఫ్రీ స్టైలు, టెంప్లేట్స్, ఎడిట్ ఫోటోసు ఇవన్నీ మనకు ఆప్షన్స్ ఉంటాయి. కానీ మనం ఎప్పుడు ఏది క్రియేట్ చేసుకోవాలన్నా గ్రిడ్స్ ఎందుకంటే ఒక పర్టిక్యులర్ ఫార్మాట్స్ అంటే పర్టిక్యులర్ సైజ్ గాని అలా ఉండాలంటే గ్రిడ్స్. బట్ మనకు బెటర్ సజెషన్ ఏందంటే మీరెప్పుడు కూడా సెకండ్ వన్ ఫ్రీ స్టైల్ ఉంది కదా! ఫ్రీ స్టైల్ క్లిక్ చేయాలి. ఫ్రీ స్టైల్. సో, క్లిక్ చేసిన తర్వాత మనకు ఇట్లా అంటే మనకు కావాల్సిన సైజులో మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, హ్మ్. ఇప్పుడు మనకు ఈ స్క్రీన్ ఇలా ఓపెన్ అయిన తర్వాత కింద చూడండి బాటమ్‌లో లేఔట్, బ్యాక్‌గ్రౌండ్, ఫోటోస్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇక్కడ. సో, మనకు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాం దానికి తగ్గట్టు లేఔట్. సో, లేఔట్ మీద క్లిక్ చేయాలి. లేఔట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సైజెస్ హ్మ్. ఒక్కొక్క రీల్‌కి అంటే మీరందరూ కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటారు. వాటి కోసం ఇన్‌స్టాగ్రామ్ సింబల్ ఉంది. సో, దానికి తగ్గ సైజు 2/3 హ్మ్. తర్వాత ఒక కార్డ్, ఒక వాల్‌పేపర్ 4:6, 5:7, 8/10, 9:16, 3:4, 4:3 ఇలా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో, మనకు పోస్టర్ కోసం కంఫర్టబుల్ సైజు 4:6. సో, 4:6 మనం సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ ఓకే కొట్టేయాలి. సో, ఇప్పుడు మనకున్నటువంటి ఫ్రేమ్ యొక్క సైజు 4, 6. 4 అన్నది వెడల్పు, 6 అన్నది నిలువు. ఇక్కడ మనం ఫస్ట్ ఏం జేయాలి? దాని తర్వాత బ్యాక్‌గ్రౌండ్ స్క్రీన్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్. సో, ఎందుకంటే మనకు బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటే పోస్టర్ చాలా క్లియర్‌గా ఉంటుంది. సో, లేఔట్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేస్తాం. బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకు వీఐపీ అని చూపిస్తుందా? వీఐపీని మనం టచ్ చేయొద్దు. వీఐపీ అంటే మనం వారి పేమెంట్ ద్వారా కొనుక్కుంటే. సో, ఇది పర్ మంత్ రూ. 150 అలా ఉంది. సో, మనకు బేసిక్ లెవెల్స్‌కి ఇది అవసరం లేదు. సో, మనం ఏం చేయాలి? మంచి ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్ డిఫాల్ట్ పేమెంట్ కట్టకుండా గూడా డిఫాల్ట్‌గా చాలా బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఎప్పటికి గూడా బ్యాక్‌గ్రౌండ్ లైట్‌గా ఉండేలాగా, సో, లైట్‌గా ఉండేలాగా మీకిష్టం అయితే ఏదన్నా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ సెలక్షన్ అనేది అయిపోయింది. జస్ట్ ఓకే. సో, మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫ్రేమ్ సైజు 4:6 బ్యాక్‌గ్రౌండ్ గూడా మంచి స్కై బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఒకవేళ మనకు చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ అన్ని సైజులు చూపిస్తుంది. ఇది డార్క్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని కలర్‌లు మీరు ట్రై చేయొచ్చు. ఏది మంచిగుంటే అలా అది తీసుకోవచ్చు. సో, నా సజెషన్ ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ ఎప్పుడు కూడా లైట్‌గా ఉండాలి. సో, లైట్‌గా ఉండాలి కాబట్టిన సో, ఇది మిల్కీ వైట్‌గా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేసాం. సో, మనం పోస్టర్ రెడీ చేసుకోవడానికి 4/6 ఫ్రేమ్ తీసుకున్నాం. బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? సపోజ్ ఈరోజు మనం ఏం చేద్దామంటే, మనకు ఆన్‌లైన్ సెషన్స్ అన్నీ రోజు జరుగుతున్నాయి. ఆఫ్‌లైన్ సెషన్స్ నెక్స్ట్ మంత్ జరుగుతున్నాయి గదా! దానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ మనం ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు. ఏం చేద్దాం? మీరు పలుకుతే నాకు వినపడుతుంది. రైట్. సో, ఫస్ట్ మనం ఏం జేయాలి? టెక్స్ట్ రాయాలి. టెక్స్ట్ రాయాలంటే కింద మనకు బ్యాక్‌గ్రౌండ్, ఫోటోస్ ఇక్కడ టెక్స్ట్ కనబడుతుంది గదా! ఈ టెక్స్ట్ మీద మనం క్లిక్ చేయాలి. టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఒక కీప్యాడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. సో, ఇదొక డిఫాల్ట్ ఫాంట్ వచ్చింది. మనం ఫాంట్ చేంజ్ జేయాలి. చేంజ్ చేయాలంటే కీబోర్డ్ పక్కనే టీ సింబల్ ఉంది గదా! టీ. ఇది క్లిక్ చేయగానే డిఫరెంట్ ఫాంట్స్ చూపిస్తుంది. సో, ఇవన్నీ గూడా మీరు వన్ బై వన్ ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు మనం క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్‌గా ఫాంట్ స్టైల్ చేంజ్ అవుతుంది. సో, మీరు ప్రాక్టీస్ లెవెల్‌లో ఇవన్నీ కూడా ట్రై చేయాలి. సో, ఏ ఫాంట్ బాగుంటుందన్నది మీరు ఫైండ్ ఔట్ చేయాలి.
సో, ఓకే. ఇలా మనం ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆహ్, టీ తర్వాత ఒక ఏ కనిపిస్తుంది గదా! స్మాల్ కలర్‌లో ఏ. ఆ ఏ ఏంటంటే ఆ టెక్స్ట్ యొక్క కలరు. సో, దాని మీద క్లిక్ చేయగానే డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి గదా! సో, డిఫాల్ట్‌గా అక్కడ మనకు వైలెట్ కనబడుతుంది. ఇక్కడ మనం దాన్ని పింక్ చేద్దాం. పింక్ కలర్ లేదా వైట్ కలర్ లేదా రెడ్. సో, రెడ్. ఓకే. ఇప్పుడు ఏ తర్వాత ఇంకో పక్కన ఏ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ డిఫరెంట్ కలర్స్‌తో ఉంది గదా! అదేందంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఈ టెక్స్ట్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ కలర్. టోటల్ బ్యాక్‌గ్రౌండ్ కాదు. టోటల్ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని మనం ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే చేంజ్ చేసాం. సో, ఇప్పుడేంటంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి టెక్స్ట్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని చేంజ్ చేసుకోవడానికి ఈ ఏ వచ్చి బ్యాక్‌గ్రౌండ్ ఉంది గదా! అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మనకి ఎప్పటికి గూడా ఆల్‌వేస్ ప్రిఫరబుల్ బ్యాక్‌గ్రౌండ్‌కి లైట్ కలర్సే ఉండాలి. లైట్ కలర్స్ ఉన్నాయనుకోండి అది చేంజ్ చేస్తే అయిపోతుంది. సో, ఇక్కడ మనం రెడ్ అనుకున్నాం. ఇక్కడ ఏ క్లిక్ చేసిన తర్వాత ఇన్ని రకాల బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఉంటాయి. సో, డిఫాల్ట్‌గా లైట్ యెల్లో ఉంది. దాన్ని మనం చేంజ్ చేసి వేరే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో, చూడండి టిక్కు పెట్టగానే ఆటోమేటిక్‌గా కలర్స్ మనకు లెటర్స్ కనపడవు. అందుకే లైట్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. అంటే టిక్ మార్క్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేయగానే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వచ్చేసింది. దీన్ని మనం ఏం చేయాలి? మనకెప్పుడు కూడా టాప్‌లో ఉండాలి. సో, దీన్ని ఇలా జస్ట్ ఇలా హోల్డ్ చేసి ఇలా మనకు పైకి తీసుకెళ్ళాలి. సో, మనకు ఇది కొంచెం ఇంకా పెద్దగా ఉండాలి. జస్ట్ మనం ఏదో రాంగంగా రాసేసినాం. ఇలా అది ఇంత ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది అనిపిస్తే, జస్ట్ దాని మీద మళ్ళీ ఇలా క్లిక్ చేయగానే ఒక ఎడిట్ సింబల్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. అప్పుడేందంటే మనం రాసిన లెటర్‌ని ఏం చేయాలనుకుంటున్నావు? ఎడిట్ చేయాలనుకుంటున్నావా? లేదా ఉన్న లెటర్స్‌ని కర్వ్ షేప్‌లో ఉంచాలనుకుంటున్నావా? సో, మనం ఫస్ట్ ఎడిట్ చేద్దాం. ఎడిట్ చేసి జస్ట్ వాసవి క్లబ్ అనేది ఒక లైన్‌లో ఉండాలి. ఇంటర్నేషనల్ అనేది ఇంకో లైన్‌లో ఉండాలనుకుంటే, జస్ట్ ఇక్కడికొచ్చి ఎంటర్ సింబల్ కొడితే 2 లైన్స్‌గా వస్తుంది. ఇప్పుడు మనం టిక్ పెట్టేసి, దీన్ని మనం చాలా పెద్దగా చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సైజులో. మనకు కావాల్సిన సైజులో ఇలా సెట్ చేసుకుంటాం. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. ఇప్పుడేం చేయాలి మనం? ఓకే. మన సంస్థ పేరు రాసుకుందాం. మన సంస్థకు ఒక లోగో ఉంటది గదా! లోగో ఇన్సర్ట్ చేయాలి. సో, లోగో ఇన్సర్ట్ చేయాలంటే లేఅవుట్ బ్యాక్‌గ్రౌండ్ పక్కన ఫోటోస్ ఉంది గదా! ఫోటోస్. ఫోటోస్ మీద క్లిక్ చేయాలి. ఫోటోస్ మీద క్లిక్ చేయగానే మన గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి ఇక్కడ. మన ఫోన్ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. సో, సపోజ్ మన ఫోన్‌లో ఎంప్టీ ఏ ఒక్క ఫోటో కూడా లేదు. ఏ ఫోటో లేదు. అప్పుడేం చేయాలి? అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో, ఈ ఫోటోస్ అన్నీ మనకు పనికిరావు. ఇప్పుడు మనకు లోగోస్ కావాలి. సో, జస్ట్ బ్యాక్ ఎళ్ళేసి ఇక్కడ కింద ఫోటోస్ తర్వాత టెక్స్ట్, స్టిక్కర్స్ తర్వాత మోర్ అని కనిపిస్తుంది గదా! మోర్ క్లిక్ చేస్తే మీకిక్కడ వెబ్ ఇమేజ్ అని కనిపిస్తుంది. వెబ్ ఇమేజ్. దీని మీద క్లిక్ చేస్తే అంటే డైరెక్ట్‌గా గూగుల్ వారి వెబ్‌సైట్ నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మనకు డిఫరెంట్‌గా ఎప్పుడైనా మనకు లోగో కావాలనుకుంటే జస్ట్ ఇది మన ఫోన్‌లో లేనప్పుడు ఇక్కడ మనకేం కావాలి? వాసవి క్లబ్ లోగో కావాలి. జస్ట్ వాసవి క్లబ్ లోగో. ఇలా క్లిక్ చేయగానే మొత్తం వాసవి క్లబ్ మన గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఎలా వస్తాయి? అన్నీ వచ్చేస్తాయి. కానీ ఎక్కువ మంది సెర్చ్ చేశారు కావున ఈ ఇయర్ లోగో టాప్‌లో ఉంది. జస్ట్ దాన్ని మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మన స్క్రీన్ మీదకొచ్చేస్తుంది. సో, స్క్రీన్ మీదకొచ్చింది గదా! ఇప్పుడు దీన్ని మనకు కావలసిన సైజులో మినిమైజ్, మాక్సిమైజ్ చేసుకోవచ్చు. సో, మనకి ఎంత కావాలంటే అంత మినిమైజ్ చేసుకుంటాం. మినిమైజ్ చేసుకొని జస్ట్ ఇక్కడ మనం లోగో ఎప్పటికి ఇక్కడ ఉండాలి కాబట్టి దీన్ని అలా అడ్జస్ట్ చేసుకుంటాం. సో, ఇప్పుడేమైంది వాసవి క్లబ్ పక్కన లోగో వచ్చేసింది. మనం ఎప్పుడైనా పోస్టర్ చేసేటప్పుడు ఒక సైడ్ లోగో ఉంటుంది. ఇంకో సైడ్ ఏముంటుంది? సో, ఇంక లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? ఐఎన్‌పి సార్ ఐఎన్‌పి సార్ పిక్ ఉంటది. నో. అమ్మవారి ఫోటో ఉంటుంది. కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారు గాని, అమ్మవారు గాని. అమ్మవారుంటారు. యెస్. సో, ఇక్కడ మనం అమ్మవారి ఫోటో తీసుకుందాం. అమ్మవారి ఫోటో మన ఫోన్‌లో డిఫాల్ట్‌గా ఉంటుంది. లేనప్పుడు మనం ఏం చేయాలి? వెబ్ నుంచి తీసుకోవాలి. సో, వెబ్ నుంచి. ఓకే. ఫోటో నుంచి తీసుకోవాలి. ఆహ్, సో, ఇవన్నీ నిన్న మనం చేసిన వీడియోస్. యెస్. అమ్మవారి ఫోటో ఇక్కడ ఉంది.
సో అమ్మవారి ఫోటోని క్లిక్ చేసి జస్ట్ ఇలా ఓకే కొట్టగానే ఆ ఫోటో ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ ఫోటోని మనం జస్ట్ ఇక్కడ కార్నర్లో ఒక షేప్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా హోల్డ్ చేసి మన ఫోటో ఇమేజ్ ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్గా ఎలా ఉండాలంటే లోగో అయితే ఏ సైజులో ఉందో అదే సైజుకి దీన్ని ఇక్కడ చేంజ్ చేసుకొని ఇలా తీసుకెళ్ళిపోవాలి. సో ఒక సైడ్ లోగో, మధ్యలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అమ్మవారి ఫోటో. సో ఇంకో మంచి టిప్ ఏంటంటే ఈ పోస్టర్ చేయాలంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొబైల్లో మనం టచ్ చేస్తే అలా అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. పేషెన్స్తో చేయండి. రైట్ సైడా? సో పార్వతి గారు అన్మ్యూట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాం, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చేసాం. నెక్స్ట్ మన టెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మన వర్డ్స్ రాయాలంటే టెక్స్ట్లోకి వెళ్ళాలి. టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మన బ్యాచ్ TWS 2025, ఎస్ మన బ్యాచ్ T25. సో అది ఇది రెండు సేమ్ కలర్ వద్దనుకుంటే జస్ట్ ఏ మీద క్లిక్ చేస్తే అన్ని కలర్స్ చూపిస్తుంది. మనకు కావాల్సిన మనం సెలెక్ట్ చేసుకొని, ఇంకా డిఫరెంట్ కావాలంటే డిఫరెంట్ మనకు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫాంట్, ఇవన్నీ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గొప్పగా మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో అలా ఫాంట్ చేంజ్ చేసి డన్. సో డన్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ ఓకే కొట్టేసి ఇది కూడా మనకు ఇలా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం చేంజ్ చేసుకోవచ్చు. సో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లోగోస్ వేసాం, మన మన బ్యాచ్ నేమ్ కూడా వేసేసాం. నెక్స్ట్ మనం దేనికోసం ఈ పోస్టర్ చేస్తున్నాం, ఆఫ్లైన్ సెషన్స్ కోసం. సో అంటే ఒక టెక్స్ట్ రాయాలి. టెక్స్ట్ రాయాలంటే ఏం చేయాలి, మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మళ్ళీ టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఆఫ్లైన్ సెషన్, ఓకే ఆఫ్లైన్ సెషన్ అని మనం సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత మనం ఫాంట్ చేంజ్ చేద్దాం. ఫాంట్ కలర్ మన ఇష్టం వచ్చిన కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేస్తుంటే డిఫరెంట్ చేంజ్ అయిపోతుంటుంది. మనకు ఏది బాగుంటుంది అనిపిస్తే అక్కడ స్టాప్ చేసేసుకోవచ్చు. సో తర్వాత టెక్స్ట్ మోడల్ కూడా చేంజ్ చేయాలంటే టీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రాజు కలర్ సింబల్ కనిపిస్తుందా, రాజు కిరీటం కనిపిస్తుంది కదా, అంటే ఆ సింబల్ ఉంది అంటే అది పేమెంట్ వాళ్ళది, పేమెంట్ పర్చేజ్ చేసుకుంటారు చూడు వాళ్ళ కోసం ఆ సింబల్, అది మనం టచ్ చేయొద్దు. సో మిగతావన్నీ కూడా మనం ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పోతే ఏది బాగుందంటే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఆఫ్లైన్ సెషన్ సూపర్. దీన్ని మనం జస్ట్ ఇక్కడికి తీసుకెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు కావాల్సిన వర్డ్స్, కావాల్సిన లెటర్స్ అన్నీ మనం చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్స్ అనేది మనం ఫైనల్ ఎండింగ్లో చూసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏమైతే ఇక్కడ చేర్చాలనుకుంటున్నామో ఆ కంటెంట్ మొత్తం ఇక్కడికి వచ్చేయాలి. సో వచ్చిన తర్వాత మనం అడ్జస్ట్మెంట్ లాస్ట్లో చేద్దాం. సో ఇప్పుడు మనం ఆఫ్లైన్ సెషన్స్కి వచ్చేసాం. ఇక్కడ మనం ఏం చేయాలి, ఒక మ్యాటర్ రాయాలి. ఎందుకు ఈ ఆఫ్లైన్ సెషన్ ఎందుకు అనే మ్యాటర్ రాయాలి. సో రమణి గారు మీరు క్వశ్చన్ తర్వాత అడగండి. ఇప్పుడు ఓకే అడగండి. హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకొని అడగండి. అన్మ్యూట్ చేసుకోండి. యా అడగండి. సార్ ఇప్పుడు లోగో వెబ్ పేజ్ నుంచి తీసాను సార్, అది ఇక్కడ పేస్ట్ చేయాలంటే తెలియట్లేదా? ఓకే. సో మీరు ఇప్పుడు సెలెక్ట్ చేశాను. మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వినండి, తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఓకే రైట్. ఓకే శివరామకృష్ణ గారు. నేను ఆఫీస్ పింగ్ వచ్చింది, అటు తిరిగి ఇటు తిరిగే లోపల వెబ్ బ్రౌజింగ్ ఎక్కడ చేశారు చూడలేదు, ఒకసారి చూపిరాది లేదా. సో కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, లేఅవుట్, బ్యాక్గ్రౌండ్, ఫోటోస్, మోర్ అని ఉంది కదా. అవును. సో మోర్ మీద క్లిక్ చేస్తే అక్కడ సైడ్స్ లో యానిమేషన్, వెబ్ పేజీ అలా ఉంది కదా, అక్కడ వెబ్ ఇమేజ్. యా ఓకే థ్యాంక్ యూ. రైట్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఒక టెక్స్ట్ రాయాలి ఈ ఆఫ్లైన్ సెషన్ ఎందుకోసం అని. సో టెక్స్ట్ రాయాలంటే మళ్ళీ టెక్స్ట్ మీదే క్లిక్ చేయాలి. టెక్స్ట్ మీద క్లిక్ చేసినాక ఇలా వస్తుంది కదా, మనం తెలుగులో రాయొచ్చు లేదా ఇంగ్లీష్లో రాయొచ్చు. మనం తెలుగులో రాయాలంటే జస్ట్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం టెక్నాలజీ వాడుతున్నాం కావున తెలుగు అనేది మనం ఎప్పుడూ టైప్ చేయం, ఆటోమేటిక్గా మనం స్పీక్ ద్వారా. సో ఇక్కడ మైక్ క్లిక్ చేయగానే నాకు మైక్ ఓపెన్. గత 25 రోజులుగా ప్రతిరోజు
జై వాసవి. యా, ఇది మనం ఇక్కడ స్క్రీన్లో కాబట్టి రికార్డ్ అవ్వట్లేదు. లేదనుకోండి మనం టైప్ చేయకుండానే జస్ట్ ఇక్కడ రాసిస్తే మ్యాటర్ అనేది రికార్డ్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఆఫ్లైన్ సెషన్. సో మనం ఎప్పుడు ఆఫ్లైన్ సెషన్ ఎప్పుడు ఇక్కడ మనం డేట్ వేసేద్దాం. డేట్ సో డేట్ ఎప్పుడు మన ఆఫ్లైన్ సెషన్ డేట్ ఎప్పుడు 6 and 7 at విజయవాడ. ఎస్. సో 6 and 7. 7. ఓకే. అట్ విజయవాడ. ఓకే. ఆఫ్లైన్ సెషన్ 6 and 7 విజయవాడ. ఓకే. మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్నది లెటర్స్ జూమ్ పెట్టుకోవాలి. మిగతావన్నీ చిన్నగున్నా పర్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ 6 and 7 ఆఫ్లైన్ సెషన్ అనుకున్నాం. ఎక్కడ నిర్వహిస్తున్నాం మనం? ఎక్కడ పెట్టుకుంటున్నాం మనం ఆఫ్లైన్ సెషన్? విజయవాడలో హోటల్ సన్ స్క్వేర్. సో హోటల్ సన్ స్క్వేర్ అనే ఇమేజ్ మన దగ్గర ఉంటుందా? ఉండదు. సో ఈ ఇమేజ్ మన గూగుల్లో ఉందో లేదో గూగుల్ అని తీసుకుందాం. జస్ట్ ఇక్కడ మోర్ అని క్లిక్ చేయగానే వెబ్ ఇమేజ్ ఉంది కదా, వెబ్ ఇమేజ్ దగ్గర వెళ్ళేసి ఇక్కడ జస్ట్ మళ్ళీ ఇక్కడ సెర్చ్లో హోటల్ సన్ స్క్వేర్ విజయవాడ సెకండ్ వన్. సో ఇది విజయవాడ సంబంధించిన హోటల్ సన్ స్క్వేర్ సంబంధించిన ఇమేజెస్ అన్ని. సో మనకు ఒకేసారి మనం 3-4 ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఎన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. ఎస్, బిల్డింగ్ ఒకటి కనిపిస్తుందా, బిల్డింగ్ ఇమేజ్ 1. తర్వాత లోపల హాల్ ఎలా ఉందో హాల్ ఫోటో. నెక్స్ట్ మనకు ఆ రోజు నైట్ మనం స్టే చేస్తాం కదా, రూమ్ ఫోటో. సో 3 ఫొటోస్ తీసుకున్నాం. 3 ఫొటోస్ సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఓకే కొట్టగానే 3 ఇమేజెస్ ఇక్కడికి వచ్చేసాయి. ఈ 3 ఇమేజెస్ మనం ఏం చేయాలి? మనకి ఇష్టం వచ్చిన ఒకటి స్టైల్లో పెట్టి మనం సెట్ చేయొచ్చు. మీరు ఎక్కడైనా సరే సెట్ చేయాలంటే ఇమేజ్ కార్నర్స్లో ఇలా పట్టుకొని దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు మన సైజుని బట్టి. సో జస్ట్ దీన్ని ఇలా పెట్టేసి ఒక సైడ్ అది. సో మన రూమ్ దీని పక్కనే రూమ్ సైజు. సో మనకు రూమ్ హాల్ బాగుండాలి కాబట్టి కొంచెం మిడిల్లో పెట్టేసి జస్ట్ ఇలా. సో మన రూమ్ ఇమేజెస్ ఫొటోస్ ఇలా పెట్టేసుకోవచ్చు మనకున్న ప్లేస్ని బట్టి. సో మనకి ఇంకా కొంచెం మ్యాటర్ ఉందనుకోండి, ఈ ఇమేజెస్ సైజ్ ఇంకా తగ్గించేసి జస్ట్ స్మాల్గా అందరికి అర్థమయ్యేలాగా ఉండాలంటే ఈ 3 ఇమేజెస్ని మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇలా సైజెస్తో మనం అడ్జస్ట్ చేసుకుంటూ సో ఈ విధంగా ఉన్నటువంటి ఇదంతా చాలా మనకు పేషెన్సీ మన ప్రాక్టీస్ ద్వారా మనకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం 3 ఫొటోస్ని కూడా అంటే ఎవరన్నా ఈ ఆఫ్లైన్ సెషన్కి ఎక్కడ రావాలి, ఏ హోటల్ అని అడగకుండానే, తర్వాత ఆ హోటల్ ఎలా ఉంటుందో అని చెప్పకుండానే ఈ ఒక్క పోస్టర్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఓహో, టీటీడబ్ల్యూఎస్ యొక్క ఆఫ్లైన్ బ్యాచ్ 6-7 విజయవాడలో జరుగుతుంది, హోటల్ సన్ స్క్వేర్లో జరుగుతుందా అనే విషయం తెలియజేయాలి. సో ఇప్పుడు మనం ఈ హోటల్ ఫొటోస్ పెట్టాం చూసారా, 3 ఫొటోస్ ఈక్వల్గా వచ్చేసాయి. ఇది బై ప్రాక్టీస్ వల్ల వస్తుంది. సో తర్వాత మనం ఇక్కడ హోటల్ సన్ స్క్వేర్ రాయాలి కదా, జస్ట్ మన టెక్స్ట్లోకి వచ్చేసి ఇక్కడ మనం హోటల్ సన్ సో హోటల్ సన్ స్క్వేర్, దీనికి కూడా మనం టెక్స్ట్ స్టైల్ మార్చేద్దాం. టెక్స్ట్ స్టైల్లో మనకి ఇష్టం వచ్చిన స్టైల్లో మనం మార్చేసుకుందాం. సో ఈ ఫాంట్స్ అన్నీ కూడా మీకు డౌన్ ఏరో సింబల్ కనిపిస్తుంది కదా, అంటే అది మీ మొబైల్లో లేదు, మీరు డౌన్లోడ్ చేసుకుంటారా అని అడుగుతుంది ఆ ఫాంట్ స్టైల్. సో మనకు రాజు కిరీటం ఉన్నదే మనం టచ్ చేయకూడదు, మిగతా అన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసాం కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది. జస్ట్ దీనికి కూడా జస్ట్ టెక్స్ట్ కలర్ మారుద్దాం. మనకి ఇష్టం వచ్చిన కలర్లో మనం చూస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇలా పెట్టేసాం
హోటల్ సన్ స్క్వేర్ అని. సో హోటల్ సన్ స్క్వేర్. ఇంకా మనం ఏం చేద్దాం, మధ్యలో ఏదైనా ఒక చిన్న వీడియో యాడ్ చేద్దాం. అంటే ఈ హోటల్ సంబంధించిన వీడియో. మన యాక్చువల్గా హోటల్ సంబంధించి మన దగ్గర వీడియో లేదు కావున ఈ పోస్టర్లో మనం వీడియోస్ కూడా ఆన్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనం ఇక్కడ మన హెడ్ బోర్డ్స్ వారు ఉన్నారు కదా, వారి ఫొటోస్ కూడా మనం యాడ్ చేయాలి. మన గంపా నాగేశ్వరరావు గారిది వారి ఫొటోస్ యాడ్ చేద్దాం. వాళ్ళ ఫొటోస్ ఎప్పుడైనా సరే, ఫొటోస్ ఎవరైనా సరే ముఖ్య అతిథిగా వాళ్ళవి టాప్ లెవెల్లోనే ఉండాలి. అంటే లోగోస్ కింద కానీ లోగోస్ కిందనే వారు ఉండాలి. సో లోగోస్ ఇక్కడ రావాలంటే మనం ఏం చేయాలి, ఇది కొంచెం సైజు మినిమైజ్ చేసుకుందాం. మినిమైజ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఒక మన ఐఎన్పి గారిది, రైట్ సైడ్ గంపా సార్ది మనం యాడ్ చేద్దాం. సో వారి ఫొటోస్ యాడ్ చేయాలంటే మన మొబైల్లో ఉన్నాయనుకోండి, కింద కనిపిస్తుంది కదా లేఅవుట్ పక్కన ఫొటోస్ అని, ఆ ఫొటోస్ మనం క్లిక్ చేసుకోవాలి. సో ఫొటోస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన గ్యాలరీలో ఉన్నటువంటి, మన మొబైల్లో ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ వస్తాయి, వీడియోస్ వస్తాయి, లేదా గూగుల్ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మన హెడ్ బోర్డ్ సభ్యులు ఇక్కడే ఉన్నారు. సో ఇరుకుల రామకృష్ణ గారిని మనం ఇన్సర్ట్ చేద్దాం. ఇరుకుల రామకృష్ణ గారి ఫోటో తీసుకొని జస్ట్ ఇలా క్లిక్ చేయగానే వారి ఫోటో మన స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. సో వారి ఫోటోను ఇప్పుడు చూస్తే ఫోటో చాలా పెద్దగా ఉంది, దీన్ని మనం కట్ చేయాలి. సో దాన్ని మనం ఏం చేయాలో చూద్దాం. జస్ట్ ఇలా అంటే బిగ్ అయిపోతుంది కదా, ఇలా అంటే స్మాల్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఫోటోని మనం ఎడిట్ చేయాలంటే జస్ట్ ఫోటో మీద క్లిక్ చేయగానే ఎడిట్ సింబల్ కనిపిస్తుంది, అంటే ఒక పెన్ మార్క్ వచ్చింది. సో క్లిక్ చేసినాక పెన్ మార్క్ మీద క్లిక్ చేస్తే అప్పుడు అడుగుతుంది, నువ్వు ఆ ఫోటోని ఏం చేయాలనుకుంటున్నావు, అంటే కట్ చేయాలా, లేదా బార్డర్స్ చేంజ్ చేయాలా, లేదా డూప్లికేట్ అంటే అలాంటి ఫోటో ఇంకోటి కావాలా, సో లేదా ఎడిట్ చేయాలంటుంది. మనం ఎడిట్ మీద క్లిక్ చేద్దాం. ఎడిట్ మీద క్లిక్ చేయగానే ఒరిజినల్ ఫోటో ఇలా ఉంది. నువ్వు దాన్ని ఏం చేయాలనుకుంటున్నావు, కింద మళ్ళీ ఆప్షన్స్ మనకు చాలా కనిపిస్తుంది. ఇవన్నీ మీరు ఒకటి ప్రాక్టీస్ చేస్తే అన్నిటికీ మీకు తెలుస్తాయి. సో ఎరేజ్ అంటే మనం ఏదైనా ఒక చిన్న పాయింట్ ఎరేజ్ చేయాలనుకో ఎరేజ్ చేసేయచ్చు, లేదా క్రాప్ కొట్టామనుకోండి, ఇక్కడ జస్ట్ ఫోటో ఇంత సైజు ఉంది, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజుకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్ ఒరిజినల్ ఫోటో ఇలా ఉంది. సో మనకు పెద్దగా అవుతుందని జస్ట్ ఇక్కడ వరకు ఉంటే చాలు అనుకుంటే ఇక్కడ వరకు ఎడిట్ చేసి జస్ట్ క్లిక్ చేస్తే ఆ ఫోటో అక్కడ వరకు క్రాప్ అయిపోయింది. జస్ట్ టిక్ మార్క్ కొట్టేసిన వెంటనే ఈ ఫోటో మన పేజీ మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ స్పేస్ చాలా చిన్నగా ఉంది కాబట్టి జస్ట్ ఇలా క్లిక్ చేసి ఆ స్పేస్ తగ్గట్టు మనం ఇక్కడ ఫోటోని సెట్ చేయాలి. సో ఇక్కడ మనం ఐఎన్పి గారిని సెట్ చేసాం. ఇటు సైడ్ మనం గంపా సార్ ఫోటో సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత మనం ఫాంట్ సైజులు అవన్నీ మనం ఫైనల్గా మనం ఎగ్జిట్ అయ్యే ముందు ఇవన్నీ మొత్తం మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన గంపా సార్ ఫోటో తీసుకోవాలి. సో గంపా సార్ ఫోటో మన మొబైల్లో తీసుకోవచ్చు, లేదంటే మనకున్న ఆప్షన్ వెబ్ ఇమేజ్. సో ఈ వెబ్ ఇమేజ్ అన్నది చాలా తక్కువ యాప్స్కే ఉంటాయి. సో దీనికి ఉంటుంది కాబట్టి నాకు ఈ యాప్ చాలా ఇష్టం. సో ఎందుకంటే ప్రతి ఫోటో మన డివైస్లో ఉంటుందన్న గ్యారెంటీ ఉండదు, అందుకే వెబ్ ఇమేజ్లో. సో గంపా సార్ అని కొట్టగానే ఎన్ని ఫొటోస్ వస్తాయి చూడు. జస్ట్ గంపా నాగేశ్వర్. సో గంపా నాగేశ్వరరావు ఇంపాక్ట్. సో జస్ట్ ఒక నేమ్ సెలెక్ట్ చేయగానే మన గంపా నాగేశ్వరరావు అన్ని ఫొటోస్ వస్తాయి. సరే డిఫాల్ట్గా మన గంపా సార్ ఎక్కడ చూసినా ఇదే ఫోటో పెడుతూ ఉంటారు. సో ఈ ఫోటో మనం జస్ట్ టిక్ చేద్దాం. టిక్ చేయగానే మంచి స్మైల్ ఇస్తున్నటువంటి గంపా సార్ ఫోటో ఇక్కడికి వచ్చేసింది. సో మనకి ఇక్కడ స్పేస్ చాలా కొంచెమే ఉంది కావున మనం ఏం చేద్దాం, సైజ్ కొంచెం తగ్గించేసుకొని గంపా సార్ ఫోటో ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకుందాం. సో ఇట్లా గంపా సార్ ఫోటో ఇన్సర్ట్ చేద్దాం. సో మనకు స్పేస్ ఉన్నప్పుడు ఇలా ఈ ఫోటో కాదు, కొంచెం స్టాండింగ్ ఫోటో కావాలంటే మళ్ళీ సెర్చ్లోకి వెళ్ళేసి వెబ్స్లోకి వెళ్ళేసి సో ఆ స్పేస్ తగ్గట్టు ఎలాంటి ఫోటో అయినా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే సార్ స్టాండింగ్లో ఉన్న ఫోటో, జస్ట్ మైక్ పట్టుకున్న ఫోటో, మనకు చూడండి కొంచెం మన స్పేస్ని బట్టి స్పేస్ కొంచెం హైట్లో ఎక్కువ ఉందనుకోండి, సార్ యొక్క స్టాండింగ్ పొజిషన్ ఫోటో ఉంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మొత్తం A to Z సార్ ఎక్కడైతే ఉన్నారో ఆ ఫోటో మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే మనకున్న స్పేస్ని బట్టి, అంటే అక్కడ పోస్టర్కి ఇది అవసరం అనుకుంటే, అంటే సార్ని మనం మీటింగ్ కోసం చీఫ్ గెస్ట్గా వస్తున్నప్పుడు ఇలాంటి మైక్ కొట్టుకున్న ఫోటో ఉందనుకోండి, చూసేవారికి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ఫోటో మనం అనవసరంగా ఇన్సర్ట్ చేసాం. దీన్ని మనం రిమూవ్ చేయాలంటే జస్ట్ దీని మీద మళ్ళీ ఎడిట్ ఉంది కదా, ఎడిట్ మీద క్లిక్ చేయగానే ఆప్షన్స్ చూపిస్తుంది, ఎడిట్, కట్అవుట్, బార్డర్ అని.
ఇక్కడ రిమూవ్ అని ఉంది కదా, రిమూవ్ మీద క్లిక్ చేయగానే వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత మీకు డౌట్ వచ్చింది, అయ్యో అనవసరంగా డిలీట్ చేసామే, ఆ ఫోటో మళ్ళీ కావాలి అంటే, మళ్ళీ కావాలంటే మనం ఏం చేయాలి, మళ్ళీ వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ అలా అవసరం లేకుండా మీకు టాప్లో యారోస్ కనిపిస్తున్నాయి కదా, యారోస్ అంటే అండో రీడో అంటుంటారు. సో ఇక్కడ రీడో కొట్టామంటే మనకు మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ అండో కొట్టామంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. అంటే మనం చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా అండో రీడో అంటే మనం ఏదైనా పొరపాటున తొలగించిన కరెక్షన్ చేసింది మళ్ళీ మనకు కావాలంటే అండో కొట్టాలి, అంటే బ్యాక్ 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 అన్నట్లు. సో ఇట్లా మనం ఇది అవసరం లేదు. ఇక్కడ తర్వాత ఈ ఫోటో ఇప్పటి వరకు మనం యాడ్ చేసాం కదా, ఇక్కడ మనం మనకు కావాలనుకుంటే ఇక్కడ కింద నేమ్స్ రాసుకోవచ్చు. అంటే తెలియకుని వాళ్ళ కోసం ఈ ఫోటో చూడగానే తెలియాలంటే వాళ్ళ నేమ్స్ రాసుకోవాలి. సో ఈ విధంగా మనం ఆ రోజు ఇలా ఉంది, ఇలా సెట్ చేసాం. సో ఇలా ఫొటోసే కాకుండా ఏదైనా హోటల్ గురించి కానీ లేదా ట్రైనింగ్స్ గురించి కానీ దాని గురించి మనకి ఏదైనా ఒక చిన్న వీడియో ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇక్కడ మనం వీడియోస్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వీడియోస్ ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం, ఇక్కడ మనకు కింద లేఅవుట్ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ ఉంది కదా, ఫొటోస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మన గ్యాలరీలో ఉన్నటువంటి ఫొటోస్ చూపిస్తుంది, పక్కన ఉన్నటువంటి వీడియోస్ చూపిస్తుంది. సో మన వీడియో మీద క్లిక్ చేసామనుకోండి, ప్రజెంట్ మన మొబైల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో ఇవన్నీ మనం దుబాయ్ బ్యాచ్ వాళ్ళు చేస్తున్నటువంటి అసైన్మెంట్స్, వారి అసైన్మెంట్స్ అన్ని రోజు మనం చూస్తున్నాం కదా, అందుకే అన్ని డౌన్లోడ్ అయిపోయాయి. సో మన బ్యాచ్ వాళ్ళు చేసిన వీడియోస్ కూడా మేము డౌన్లోడ్ చేసుకొని వింటాం కదా, సో అవి చూద్దాం. సుకన్య గారు, గంప సార్ వీళ్ళ ఫొటోస్ అన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకుందాం. తక్కువ సమయం ఉన్నది చేద్దాం. 2 minutes 21 seconds. ఇక్కడ 31 సెకండ్ ఉంది. సన్ స్క్వేర్ వాళ్ళదే ఉంది. జస్ట్ ఆ వీడియో క్లిక్ చేసి మనం క్లిక్ చేయగానే ఆ వీడియో క్లిప్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. మన ఒక సమావేశం గురించి మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో. సో అంటే పోస్టర్ క్రియేట్ చేసిన తర్వాత ఆ పోస్టర్ తగ్గట్టు ఒక వీడియో ఉంటే బాగుంటుంది అన్నప్పుడు మనం వీడియో కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే హాల్ వేరు సార్, హాల్ వేరు. సో ఇది మన హోటల్ సన్ స్క్వేర్ లో నుంచి మన సురేష్ గారు తీసినటువంటి వీడియో ఇది. సో ఇది వీడియో మనం ఇలా ఒక కార్నర్కి ఇలా పెట్టేయచ్చు. ఆ వీడియోని మనం ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు. అంటే ఆ వీడియో లెంత్ ఎక్కువ ఉంది, ట్రిమ్ చేస్తే తక్కువ అవుతుంది. సో వాయిస్ వద్దు అంటే మ్యూట్, అంటే ఆ వాయిస్ ఓన్లీ వీడియో ప్లే అవుతుంది కానీ వాయిస్ రాదు. సో మీ వీడియో సంబంధించి ఏమైనా కరెక్షన్ చేయాలంటే జస్ట్ దాని మీద ఒక చిన్న క్లిక్ ఇవ్వగానే పెన్ సింబల్ వస్తుంది. ఆ పెన్ సింబల్ని క్లిక్ చేయగానే ట్రిమ్ అంటే వీడియో సైజును మనం రెడ్యూస్ చేయొచ్చు, అన్మ్యూట్ అంటే దాని యొక్క వాల్యూమ్ని మనం కట్ చేయొచ్చు. తర్వాత బార్డర్ అంటే ఆ వీడియోకి సమ్ బార్డర్స్ కూడా మనం వేసుకోవచ్చు. వద్దు అనుకుంటే రిమూవ్ చేసేయచ్చు. సో రిమూవ్ చేసింది మళ్ళీ మనకు రావాలంటే అండో కొట్టేస్తే 1 స్టెప్ బ్యాక్ వచ్చేస్తుంది. సో వద్దు అనుకుంటే మళ్ళీ రిమూవ్ చేయొచ్చు, లేదంటే రీడో కొట్టేస్తే వెళ్ళిపోతుంది. సో ఇట్లా మనం ఒక పోస్టర్ని ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటూ వచ్చవచ్చు. తర్వాత మనకు మన వాట్సాప్లో ఎప్పుడు కూడా మన హెడ్ బోర్డ్ సభ్యులు మనం ఇన్సర్ట్ చేసుకుంటాం కావున హెడ్ బోర్డ్ సభ్యులు కూడా దీంట్లో ఇన్సర్ట్ చేద్దాం. వారిని ఇన్సర్ట్ చేయాలంటే గూగుల్ నుంచి తీసుకోవచ్చు, లేదంటే ఫొటోస్ నుంచి కూడా మన హెడ్ బోర్డ్ సభ్యులు సిద్ధార్థ సూర్యప్రకాశ్ రావు, గార్లపాటి శ్రీనివాసులు గారు, బోడా సాయి సూర్యప్రకాశ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వారందరూ సుజాత రమేష్ బాబు వీళ్ళని కూడా మన పోస్టర్లో ఇన్సర్ట్ చేద్దాం. సారీ వీళ్ళ మన వీడియోస్ కదా, గ్యాలరీలో బోడా సాయి సూర్యప్రకాశ్, గార్లపాటి శ్రీనివాసులు సార్, సుజాత రమేష్ బాబు. సో క్లిక్ చేయగానే ఇలా 3 ఫొటోస్ ఇలా వచ్చేసాయి. కాబోయే నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ గారు, ప్రజెంట్ సెక్రటరీ గారు అండ్ మన క్యాషియర్ సుజాత రమేష్ బాబు గారు. సో వీరి ఫొటోస్ కూడా మనకు కావాల్సిన సైజులో మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. రాజమండ్రి సెక్రటరీ గారు మిస్ అయ్యారు సార్, వాళ్ళ సార్ ఫోటో కూడా మనం డౌన్లోడ్ చేయాలి, వెబ్ నుంచి చేద్దాము.
సో వారి ఫోటో మనం వెబ్ నుంచి తీసుకుందాం. సో వారి ఫోటో బోడ సాయి సూర్యప్రకాష్. మీరు మీ పేరు కూడా సెర్చ్ చేసుకోవచ్చు. మీ పేరు కూడా సెర్చ్ చేసుకుంటే దొరికిపోతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మన గూగుల్, మన అక్కడ ఫేస్బుక్ అక్కడ వాడతాం కదా, ఉన్నారు. మన రామకృష్ణ ఫేస్బుక్ పక్కన ఉన్నారు. ఓకే. మన ఫేస్బుక్ వాడతాం కదా, మన ఫేస్బుక్ లో మన ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేసామనుకోండి, ఆ ఫొటోస్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. సో ఇలా వెబ్ సెర్చ్ లో మీ ఫోటో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. మీరు ఫేస్బుక్ లో డిపి పెట్టుకుంటారు కదా, ఆ డిపి సంబంధించిన ఫోటో కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇట్లా మనం హెడ్ బోర్డ్ సభ్యుల ఫోటోస్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ కింద వాళ్ళ నేమ్స్ చేసుకోవచ్చు. ఇంకా ఏమి యాడ్ చేద్దాం మన ఈ పోస్టుల్లో. సో ఇవి మొత్తం ఫస్ట్ వన్ ఇట్లా ఇమేజెస్ అన్ని కూడా డంప్ చేసుకున్న తర్వాత, అంటే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఇక్కడ తెచ్చుకున్న తర్వాత మన స్పేస్ని బట్టి ఇక్కడ కింద వారి నేమ్స్ రాసేయచ్చు. ఓకే, వాళ్ళ నేమ్స్ రాద్దామంటే మళ్ళీ ఇలా టాప్లో పెట్టేసి, టాప్లో అరేంజ్ చేసేసి, సో కింద వాళ్ళ నేమ్ రాసేయచ్చు. అంటే మనం ఈ పోస్టర్ ఎవరైనా చూడగానే ఇది వాసవి క్లబ్ సంబంధించినటువంటి పోస్టర్, TTWS 2005 బ్యాచ్ ఆఫ్లైన్ సెషన్ విజయవాడలో జరుగుతుంది, దానికి తగ్గట్ట ఈ పోస్టర్ ఇలా ఉంది అని చెప్పేసి ఎవరు చూసినా కూడా ఈజీగా అర్థమైపోతుంది. సో దాని తర్వాత ఈ కింద అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీరు ఒక్కొక్కటిగా ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఇలా చేసిన తర్వాత మనకు కింద పిక్ కాలేజ్ అనే లోగో కనిపిస్తూ ఉంది. ఈ లోగో రిమూవ్ చేయాలంటే వాడు డబ్బులు అడుగుతాడు. సో మనం డబ్బులు లేకుండా మనం ఫ్రీగా రిమూవ్ ఎలా చేసుకోవాలి అంటే అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే వాడికి లాభం అదే, వాడి లోగో అమ్ముకుంటేనే వాడికి లాభం. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దాం, ఈ ఫోటో మనం సేవ్ చేయాలంటే పైన డన్ సింబల్ కనిపిస్తుందా, డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేయగానే అడుగుతుంది, ఎస్ నీకు స్టాండర్డ్ కావాలా, హెచ్డి కావాలా అంటుంది. సో స్టాండర్డ్ అంటే నార్మల్, హెచ్డి అనుకో ఖచ్చితంగా మళ్ళీ వాడు అమౌంట్ అడుగుతాడు. సో మనకు స్టాండర్డ్ తీసుకుంటాం. స్టాండర్డ్ తీసుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఎస్ వాడు కొంచెం యాడ్ ఇచ్చుకుంటాడు వాడి పబ్లిసిటీ కోసం. మనం దాన్ని ఏం ముట్టొద్దు, మ్యాక్సిమం 15 సెకండ్స్ అలా యాడ్ ఉంటుంది. మనం ఎక్కడైనా టచ్ చేసామనుకోండి అక్కడికి మనం వెళ్ళిపోతాం. ఎస్ తర్వాత మన 15 సెకండ్స్లో పైన ఒక యారో సింబల్ వచ్చిందా, అది క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేసినటువంటి ఇమేజ్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, సేవ్ టు గ్యాలరీ అంటే మనం మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు, లేదా వాట్సాప్ చేయాలి. ఎస్ వాట్సాప్ చేయగానే మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎవరికి పంపకండి, మీకంటూ ఒక గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ అంటే మై సెల్ఫ్ అని ఒక గ్రూప్ పెట్టుకోండి. ఈ గ్రూప్లో ఎవరెవరు ఉంటారు, మీరు మాత్రమే ఉంటారు, వేరే ఎవ్వరు ఉండరు. చూడండి, అంటే ఏదైనా మనం తప్పు చేసామా లేదని అక్కడికక్కడే ఎస్ మై సెల్ఫ్ పంపుతున్నాను. పంపేటప్పుడే మనం ఏం చేయాలి, పంపేటప్పుడే పైన క్రాప్ సింబల్ కనిపిస్తుందా, క్రాప్ మీద క్లిక్ చేయాలి, ఈ ఫోటో కాలేజీని తీసేయాలి. అంటే అవతల వ్యక్తులకు తెలియదు ఏం చేసామనేది. యాక్చువల్గా ఒరిజినల్ ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం జస్ట్ దీన్ని ఇలా ఫోటో కాలేజీని తీసేయాలి, డన్ కొట్టాలి. డన్ కొట్టేప్పుడు ఏమవుతుంది, ఎక్కడే కానీ ఏ యాప్లో చేసామో ఎవరికి తెలియదు. దాని తర్వాత నెక్స్ట్ సెండ్ అని కొట్టేస్తే అలా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఈ పోస్టర్లో ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ పోస్టర్ని ఎవరికైనా గ్రూప్లో షేర్ చేసుకోవచ్చు. సో అలా సో తర్వాత గ్యాలరీ సేవ్ అయింది కదా, ఇప్పుడు మనం సేవ్ అయింది కదా, ఈ సేవ్ అయిన ఫొటోస్ అన్ని ఎక్కడ ఉంటాయో చూద్దాం. మనం ఇప్పుడు గ్యాలరీ ఇంత కష్టపడి చేసాం, వాట్సాప్లో పంపుకున్నాం. సో మనం జస్ట్ బ్యాక్ వెళ్ళిపోగానే మళ్ళీ మనం హోమ్ పేజ్కి వచ్చేసాం. సో మనం హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు కష్టపడి ఒక పోస్టర్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత దానికి ఏదైనా ఎడిట్ చేయాలనుకున్నా, ఒకసారి మీరు మళ్ళీ దాన్ని చూడాలనుకున్నా కూడా ఇక్కడ మై కొలీగ్స్ అని ఉంది కదా, అంటే ప్లస్ సింబల్ పక్కన దాన్ని క్లిక్ చేస్తే
ఇప్పటి వరకు మీరు ఏమేమి చేశారో అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇంకోటి ఇది మా పర్సనల్. యాక్చువల్‌గా రేపు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. ఆ వ్రతం గురించి నేను ప్రిపేర్ చేసినటువంటి ఈ పోస్టర్ ఇది. సో పైన హెడ్డింగ్ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టాను. మ్యాటర్ మొత్తం కూడా మా అపార్ట్మెంట్ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నా. అందుకని జై వాసవి మన అపార్ట్మెంట్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేయడం ఏమనగా, రేపు గురువారం రోజు ఉదయం 11 గంటలకు మా స్వగృహం నందు రమా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము. కావున మన అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరూ ఈ వ్రతంలో పాల్గొనగలరు అని నేను మార్నింగ్ క్రియేట్ చేసి మా అపార్ట్మెంట్ గ్రూప్‌లో పెట్టాను. సో ఇది కూడా దీని ద్వారా చేశాను. తర్వాత మీకు రోజు చెప్తూ ఉంటాను గదా! ఇది మన పృథ్వీ సారథి. మన ట్రాఫిక్ గురించి చెప్పారు గదా! ఆ స్లైడ్ గూడా నేను దీంట్లోనే చేశాను. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళది ఒక షాపు ఓపెనింగ్ అయింది. వారి పబ్లిసిటీ గురించి ఏదైనా ఒకటి చిన్న స్లైడ్ చేసిమంటే, వారి హోమ్ నీడ్స్ కోసం వాళ్ళ షాప్ ఫోటోలు తీసుకొని, మీ ఇంటికి కావాల్సిన అన్ని వంట పాత్రలు, కుక్కర్లు, మిక్సీలు, గ్యాస్ స్టవ్‌లు ఇక్కడ లభించును అని ప్రెస్టీజ్ షోరూమ్ సంబంధించి ఒక పోస్టర్ ఇక్కడ క్రియేట్ చేశాను. తర్వాత మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు వారి మ్యారేజ్ డే సందర్భంగా వాళ్ళ హ్యాపీ యానివర్సరీ అనే సింబల్ ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ వాళ్ళ మే 14 వాళ్ళ యానివర్సరీ వాళ్ళ ఫోటో ఇచ్చాను. సో వారికి సంబంధించి ఏదైనా జిల్లా నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి అని చెప్తే ఒక కార్యక్రమం రాసి క్యాబినెట్ సెక్రటరీ గారు ఇన్వైట్ చేస్తున్నట్టు ఒక స్లైడ్ చేసి ఇచ్చాను. అంటే ఇక్కడ మనం ఏది చేసినా కూడా ఇక్కడ సేవ్ అయిపోతాయి. సో ఈ విధంగా మనం ఎప్పుడో చేసిన అన్ని స్లైడ్స్ కూడా ఇక్కడ డిఫాల్ట్ సేవ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఈ పిక్ కాలేజ్‌ని ఉపయోగించి ఫ్రీ స్టైల్ తీసుకోండి. ఫ్రీ స్టైల్ క్లిక్ చేసుకోండి. ఫ్రీ స్టైల్ తీసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇంత ఏ మ్యాటర్ లేకుండా ఓన్లీ బర్త్‌డే విషెస్ మాత్రమే మనం తెలపాలనుకుంటున్నాం. ఓన్లీ బర్త్‌డే విషెస్. సో దానికోసం మనకు ఇక్కడ టెంప్లేట్స్ అని ఉంది కదా! టెంప్లేట్స్. ఈ టెంప్లేట్స్ మీద క్లిక్ చేస్తే అన్ని రకాల టెంప్లేట్స్ వస్తాయి. రన్నింగ్, ట్రెండింగ్, బర్త్‌డే. సో బర్త్‌డేలో కూడా మనం ఎప్పుడు కూడా కిరీటం ఉన్నట్టు మనం వాడకూడదు. వాడు మనకు ఫ్రీగా ఇస్తున్నాడు కదా! అవి మాత్రం మనం తీసుకోవాలి. సో వీటికి చూడు దీని మీద సింబల్ లేదు. అంటే ఇది క్లిక్ చేసుకోవచ్చు. ఇది వాడుకోవచ్చు. సో హ్యాపీ బర్త్‌డే అని చెప్పి బెలూన్స్ వచ్చింది. ఎడిట్. సో ఇక్కడికి మొత్తం ఆ థీమ్ అంతా ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో థీమ్ అంతా డిస్‌ప్లే అయిన తర్వాత మనం ఏం చేయాలి? బర్త్‌డే బాయ్ ఎవరైతే ఉందో వారి ఫోటో ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఫోటోస్ మీద క్లిక్ చేస్తే మన దగ్గర ఉన్నటువంటి ఫోటోస్ అన్నీ కూడా ఇక్కడ డిస్‌ప్లే అయిపోతాయి. ఇక్కడ మీదే పెట్టండి. రామారావు గారే ఉన్నారు సార్. ఫస్ట్ రామారావు గారే ఉన్నారు. మీదే పెట్టండి. చూడండి ఆ ఫ్రేమ్‌లో రామారావు గారు అట్లా సెట్ అయిపోయారు. సో అక్కడ హ్యాపీ బర్త్‌డే రామారావు. మనం ఏం చేయాలి? వారి పేరు రాయాలి కదా! జస్ట్ టెక్స్ట్‌లోకి వచ్చేసి వాసవియన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ డివిఎస్ రామారావు. సో రాశారు. ఇక్కడ ఈ ఫాంట్ బాగుందా? కొంచెం చూడనీకి కూడా బాగలేదు కదా! ఫాంట్ ఎడిట్ చేయాలంటే టీ మీద మనం క్లిక్ చేయాలి. టీ మీద క్లిక్ చేస్తే అన్ని రకాల ఫాంట్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. మనకి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్. సో ఇలా ఓకే. ఫాంట్ సెట్ చేసిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ కలర్‌కి ఆ కలర్‌కి మ్యాచ్ అవుతుంది కావున పక్కన ఉన్న ఏ బటన్ క్లిక్ చేస్తే మన యొక్క ఫాంట్ యొక్క కలర్ చేంజ్ చేసుకోవడానికి. సో రెడ్, పింక్, యెల్లో, బ్యాక్‌గ్రౌండ్ లైట్ కలర్. సో ఏ కలర్ బాగుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫాంట్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలంటే పక్కన ఉండండి ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఇన్ని రకాల డిస్‌ప్లే చూపిస్తది. సో మంచి గోల్డ్ కలర్ వేసాం. జస్ట్ ఓకే పెట్టేసాం. జస్ట్ నేమ్ కిందకి ఇలా తీసుకొచ్చేసి మిడిల్‌లో చేసేసాం. తర్వాత మనం ఏం చేయొచ్చు ఇంకా సార్ యొక్క బర్త్‌డే ఏ రోజు అనుకో ఆ రోజు వేసుకోవచ్చు. లేదా మన సార్ వాసవి క్లబ్ లోగో కాబట్టి వాసవి క్లబ్ లోగో ఇక్కడ మనం యాడ్ చేయాలి. వాసవి క్లబ్ లోగో. జస్ట్ మన మొబైల్‌లో ఉంటే ఓకే. లేదనుకుంటే వెబ్‌లోకి వెళ్ళాలి. వెబ్‌లోకి వచ్చేసి జస్ట్ ఇక్కడ వాసవి క్లబ్ టైప్ చేసేస్తే ఇక్కడ వాసవి క్లబ్ లోగో వచ్చేస్తుంది. సో వాసవి క్లబ్ లోగో జస్ట్ క్లిక్ చేసి డన్. సో దీన్ని మనకు కావాల్సిన సైజులో
యా ఇలా చూడండి ఎంత సింపుల్ గా మనం ఏమైనా చేసామా? హ్యాపీగా బెలూన్స్ డిఫాల్ట్ గా వాడే ఇచ్చారు. ఓన్లీ మనం ఫోటో ఇన్సర్ట్ చేసాం, నేమ్ రాసాం. ఇలా మీ ఫ్రెండ్స్ గాని, మీ ఫ్యామిలీస్ గాని ఇట్లా ఒక చిన్న స్మాల్ గా ఇలాంటి ఒక ఫ్లైట్ చేసి పంపించేస్తే ఆడు ఎక్కడ చేసేవారా, ఎలా చేసేవారా అని ఆశ్చర్యపోతారు. ఇట్స్ వెరీ సింపుల్, మనం ఏం చేయలేదు. సో తర్వాత డన్. డన్ అంటే ఈ ఫోటో ఓకే అయిపోతుంది. జస్ట్ మనం ఎవరికైనా కావాలంటే పంపించొచ్చు, లేదంటే సేవ్ టు గ్యాలరీ, మన గ్యాలరీలో సేవ్ అయి ఉంటుంది. సో సేవ్ అయిపోయింది. నరేంద్ర సార్, ఇక్కడ ఒక డౌట్ అండి. సార్ ఇప్పుడు పోస్టల్ తయారు చేసారు, అంతా అయిపోయింది, డన్ అని పెట్టుకున్నాం. తర్వాత మీకు పర్సనల్ గా ఒక గ్రూప్ ఉంటే అందులో పెట్టుకొని చూసుకోండి అన్నారు. అది Yes. చూసుకున్న తర్వాత మామూలుగా గ్రూపులకు పంపించేస్తాం. అంటే లేకపోతే Yes. గ్రూపుకి పంపించకపోతే మనకి బాగా వెల్విషర్లు ఎవరు ఉంటారో వాళ్ళకి పంపించి ఇందులో ఏమైనా బాగుందా లేదంటే వాళ్ళు ఏదో మిస్టేక్స్ చెప్తారు. ఎస్ సార్. అప్పుడు ఆ మిస్టేక్ ని ఈ పోస్టర్ లో మనం ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు? ఎస్ సార్. సో మనం ఏమనుకున్నాం, ఓకే ఇది గ్యాలరీలో సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత సార్, సో మనం ఏం చేస్తాం, ఓకే యాప్ కూడా క్లోజ్ చేద్దాం సార్. యాప్ కూడా క్లోజ్ చేసేసి బయటకు వచ్చేద్దాం. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ ఫోన్ చేశారు, ఎస్ నువ్వు చేసిన పోస్టర్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది చేయమని. అప్పుడు ఏం చేస్తాం, అవునండి. మళ్ళీ మనం సేమ్ అదే యాప్లోకి ఎంటర్ అవుతాం. సో యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉన్నప్పుడు మనం కింద మనం చెప్పాం మై కొలేజెస్ అంటే మనం చేసినటువంటి ఇవన్నీ. Yeah. సో ఓకే నేను పెన్ తీసుకుంటాను. One minute. Share. So, yeah. ఓకే ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చిన తర్వాత సార్, ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కింద మై కొలేజెస్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే ప్రీవియస్గా మనం ఏమైతే సేవ్ చేసామో ఆ ఇమేజ్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీద హ్యాపీ బర్త్డే రామారావు కనిపిస్తుంది కదా, ఇది మనం క్లిక్ చేయగానే అడుగుతుంది నీకేం కావాలని. సో ఎడిట్ అని చూపిస్తుంది, అంటే ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు. సో ఎడిట్ చేసినామనుకో మనకు ఒరిజినల్ మిస్ అవుతుంది. కావున పక్కన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే అడుగుతుంది, అంటే ఉన్న ఇమేజ్ని డూప్లికేట్ చేయాలా లేదా ఆ ఇమేజ్ని తీసేయాలా అంటుంది. సో బెటర్ ఏంటంటే మనం ఆల్వేస్ సేఫ్ సైడ్ డూప్లికేట్ కొట్టాలి. డూప్లికేట్ కొట్టామనుకోండి ఆల్రెడీ ప్రీవియస్గా గ్యాలరీలో సేవ్ అయింది అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న ఇమేజ్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ కొట్టగానే మొత్తం డిఫాల్ట్గా సో ఛార్జెస్ అడుగుతున్నాడు. మనం ఎప్పుడు కూడా అంటే 7 days ఫ్రీ ట్రయల్ ఇస్తాడంట, మంత్లీ 430 రూపీస్. మనకెందుకు, ఫ్రీగా మనకు కావాల్సినవి మనం తీసుకుందాం. సో ఈ ఫోటో మనకి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ మనం ఏమి కావాలన్నా అవి ఎడిట్ చేసుకోవచ్చు. ఎస్ ఈ లోగో వద్దన్నారు, ఈ లోగో తీసేద్దాం. ఎస్ రిమూవ్. సో ఇంకేం కరెక్షన్స్, వాసవి మాత అమ్మవారు ఉంటే బాగుంటుంది అన్నారు. సో ఇక్కడ ఫొటోస్కి వెళ్ళేసి మనకు అమ్మవారి ఫోటో తీసేసుకుందాం. యా అమ్మవారి ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. సో అమ్మవారి ఫోటో ఇలా పెట్టేసాం. సో ఇట్లా ఏదైనా మనం సేవ్ చేసిన ఒక ఫైల్ని మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవాలంటే మై కొలేజెస్కి వెళ్ళాలి. వెళ్ళి నుంచి అక్కడి నుంచి తీసుకోవచ్చు. సో ఇది ఇక్కడ క్లియర్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పేద్దాం. సో ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది కదా, వీటిలో నేను ఓన్లీ మీకు ఏం చెప్పాను, ఫ్రీ స్టైలే వాడమన్నాను. సో గ్రిడ్ ఎందుకు వద్దన్నానో మీకు చూపిస్తాను. గ్రిడ్ వల్ల ఏంటి యూజ్ అనేది. సో స్టార్టింగ్లో గ్రిడ్స్ ఉంది కదా, గ్రిడ్స్ క్లిక్ చేయగానే డిఫాల్ట్గా మనం ఏవైతే మన ఫ్రేమ్ సైజ్ చూపిస్తున్నామో అవన్నీ ఇక్కడ డిఫాల్ట్ చూపిస్తుంది. అదే ఫ్రీ స్టైల్ అనుకో మనం ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ మీకు గ్రిడ్లో ఏదైనా ఒక ఈ సైజ్ తీసుకున్నా, ఈ సైజ్ తీసుకుంటే చూడండి ఒక బార్డర్ వస్తుందా, మనం ఏమి రాసినా ఏమి ఎడిట్ చేసినా ఈ బాక్స్ లోపల మాత్రమే ఎడిట్ చేయగలుగుతాం. సో అంటే మనం అనుకున్నటువంటి కంటెంట్ను ఈ బార్డర్ లోపల మాత్రమే రాయగలుగుతాం. సో ఇలా వద్దు అనుకున్నప్పుడు మనం ఫ్రీ స్టైల్ ఉంటే మనం ఇష్టం వచ్చినంతగా లెంత్ పెంచుకోవచ్చు, కంటెంట్ తక్కువ ఉంటే తక్కువ చేసుకోవచ్చు. సో ఆల్వేస్ ప్రిఫర్ ఫ్రీ స్టైల్. సో తర్వాత డిఫాల్ట్గా టెంప్లెట్స్ అంటే టెంప్లెట్స్ మీకు ఆల్రెడీ చూపించాను. బర్త్డేస్ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, సమ్మర్, స్కూలు, హార్ట్స్. సో ఇక్కడ అన్ని కూడా మీరు మీ స్టైల్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక వాల్పేపరే, జస్ట్ ఒక వాల్పేపర్ మనం క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ వాల్పేపర్ క్లిక్ చేస్తాం.
క్లిక్ చేసినప్పుడు జస్ట్ టైల్ ప్లాన్ ఫ్రీ. అమ్మో! డబ్బులు అడుగుతారు. మనం డబ్బులు అనేది అస్సలు వద్దు. ఇది ఫ్రీ అంట. ఫ్రీ అన్నప్పుడు ఏం చేసుకోవచ్చు? జస్ట్ ఎడిట్. ఇక్కడ క్లిక్ చేసుకుంటే థీమ్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన స్టైల్లో మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఒక సెకండ్ టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఆ థీమ్ మొత్తం ఇక్కడ డౌన్లోడ్ అవ్వాలి కావున. సో డిస్క్రిట్ వద్దు మనకు. సో తర్వాత మనం ఇంకా ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? సో మనం ఫ్రీ స్టైల్ కూడా చేసుకోకుండా ఓన్లీ ఒక ఫోటో ఉంది. ఫోటో మీదే మనం పేరు రాయాలి. ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు సెలెక్ట్ ఫోటోస్ అండ్ వీడియోస్ కనిపిస్తుంది కదా. జస్ట్ దాని మీద క్లిక్ చేయగానే మన గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అన్నీ డిస్ప్లే అయిన తర్వాత ఏదైనా ఒక ఫోటో తీసుకుందాం. సో ఆ ఫోటో మీదే మనం ఎడిట్ చేసుకోవచ్చు. బోడో సారే కనిపిస్తున్నాడు. సిద్ధార్థ్ సార్ కనిపిస్తుంది. సిద్ధార్థ్ సార్ ఫోటో. అంటే మనం ఏం చేసాం, స్టార్టింగ్లో సిద్ధార్థ్ సార్ ఫోటో తీసుకున్నాం. సో సార్ యొక్క ఫోటోని వివిధ లేఅవుట్స్లో చూపిస్తూ ఉంది మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటోని. సో మనకు ఏ విధమైన ఫార్మాట్ కావాలంటే ఆ విధంగా తీసుకొని జస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేస్తాం. అంటే మనం ఏం చేసాం, ఫ్రీ స్టైల్ తీసుకోలేదు. జస్ట్ ఓన్లీ ఫోటోస్ వీడియో తీసుకున్నాం, ఫోటో వచ్చేసింది. ఈ ఫోటో మీదే మనం ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ ఫోటో మీదే జస్ట్ ఇక్కడ మనం బర్త్డే రాసుకోండి, బర్త్డే రాసుకోవచ్చు. లేదా యానివర్సరీ అంటే యానివర్సరీ రాసుకోవచ్చు. ఏ విధంగా సరే సేమ్ ప్రాసెస్ ఏదైనా సరే. మనం టీ మీద క్లిక్ చేయగానే లెటర్స్ ఓపెన్ అవుతాయి. మనకి ఏం కావాలంటే ఆ ఫాంట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డన్ కొట్టుకోవచ్చు. తర్వాత దీని అలైన్మెంట్స్ మన స్మైల్ స్మాల్ బిగ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్ ఉంది కదా, స్టిక్కర్స్ మీద క్లిక్ చేయగానే సో మెనీ స్టిక్కర్స్ వాడు డిఫాల్ట్గా మనకి ఇస్తాడు. మనం ఏది కూడా అమౌంట్ పెట్టి కొనవసరం లేదు. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఫ్రీ అని ఉంది కదా, ఈ ఫ్రీ మీద క్లిక్ చేసుకోవాలి. లేదా విఐపి అనేది ఉందని కదా, అవన్నీ కూడా అమౌంట్. ఈ అమౌంట్ మనం పెట్టి ఏది కొనొద్దు. ఒక్కోసారి వాడు ఆఫర్ ఇస్తాడు, ఆఫర్లో మాత్రం మనం కొనాలి. జస్ట్ ఈ స్టిక్కర్లో జస్ట్ యూజ్. ఇక్కడ మనకు రకరకాల స్టిక్కర్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా స్టిక్కర్ మనం తీసుకోవచ్చు. ఒక స్టిక్కర్ తీసుకుంటాం. సో స్టిక్కర్ ఇటుకు వచ్చేస్తుంది. సో ఇది చాలా ఇంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది వద్దనుకున్నామంటే బ్యాక్ డిస్కేట్. సో ఇది ఇంటర్ఫేస్ మీద ఇలా మనం క్లిక్ చేసి ఎంటర్ అయ్యి ఫ్రీ స్టైల్ కొట్టుకోండి. హ్యాపీగా ఫ్రీ స్టైల్లో మనకు క్లిక్ చేసిన తర్వాత లేఅవుట్స్ ఉంటాయి కదా, లేఅవుట్స్లో మీకు కావాల్సిన లేఅవుట్స్ యొక్క సైజులు తీసుకోండి. సో మీకు కావాలంటే ఇక్కడే సజెస్టెడ్ టెంప్లెట్స్ గ్రిడ్స్ అన్నీ కూడా ఉంటాయి. మనకు ఏంటంటే సైజెస్లో మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అయితే స్టోరీ తీసుకోండి. లేదా ఒక ఇన్విటేషన్ కార్డ్ ఎప్పటికీ ఎలా ఉంటుంది మనకు హారిజెంటల్గా ఇలా ఉంటుంది కదా, ఇలా చూపిస్తుంది. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. మీరు యూట్యూబ్ కోసం తమ్బ్లైన్ క్రియేట్ చేయాలనుకున్నారు. యూట్యూబ్ కోసం జస్ట్ లేఅవుట్ సైజెస్ యూట్యూబ్ తమ్బ్లైన్ ఎప్పుడు కూడా 4:3 ఇది పెట్టేసినామంటే జస్ట్ ఈ సైజులో మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేయాలి ఫస్ట్ మనం ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. దాని మీద మనం ఫొటోస్ ఇన్సర్ట్ చేయాలంటే ఫొటోస్ మీద క్లిక్ చేయాలి. టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటూ మనం ఈ పోస్ట్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మనం ఒక 5 మినిట్స్ టైం ఉంది. మనం 5 మినిట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ వీడియోస్ కూడా చెప్దాం అనుకున్నా. వీడియో సెషన్ మనం ఒక రోజు తీసుకుందాం. అంతా ప్రాక్టీస్ మీద వస్తుంది సార్. 100% సార్. ఈ మొత్తం ప్రాక్టీస్ సార్. యా ప్రాక్టికల్ గా మనం మొదలు పెట్టుకో కంటిన్యూ చేస్తూ ఉంటేనే అది దాని మీద మనం అందుకే సార్ అందుకే మీ యాప్ ఇన్స్టాల్ చేసుకోమన్నా. మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఎప్పుడు ఎలాంటి డౌట్ వచ్చినా సరే దీన్ని నేను క్లారిఫై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. జయవాసవి నాగరాజు సార్. సార్ నరేంద్ర సార్, మేడం అడగండి. ఇది ల్యాప్టాప్ లో డౌన్లోడ్ అవుతుందా? లేదు మేడం, ఇది మనం ఓన్లీ మొబైల్లోనే మేడం, మొబైల్ వరకే. థ్యాంక్ యూ సార్. జయవాసవి నాగరాజు యాప్ సార్. మేడం పిక్ కాలేజ్ PICCOLLAGE పిక్ కాలేజ్. సార్ ఇందాక మీరు సెండ్ చేసేటప్పుడు యూజ్ ఏదో పంపించారు కదా మీ అని చెప్పి వాట్సాప్ లోకి.
అది మేడం. ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలా? అంటే మేడం మీకు మీ ఫ్రెండ్కి పంపిస్తే మీ ఫ్రెండ్కి పంపించుకోవచ్చు. ఆ, ఏంటంటే మనకు వాట్సాప్ లో ఒక గ్రూప్ అనేది ఒకటి ఉండాలి మేడం. మనకొక్కరికి ఒక గ్రూప్ ఉండాలి. సో ఉమ్, ఏదైనా మనకు ఇంపార్టెంట్ కొటేషన్స్ కానీ, వీడియోస్ కానీ, మెసేజెస్ కానీ వేరే వాళ్ళకి పంపకుండా మనకంటూ ఒక గ్రూప్. ఓకే. ఆ గ్రూప్ మీకు అది లైవ్ కనుక పంపించేటప్పుడు మీరు కింద పిక్ కొలాగ్ అనేది ఎడిట్ చేశారు చూసారా? అది ఆ, ఎడిట్ yes, madam. చేయాలి. యా పైన క్రాప్ కొట్టాను. ఓకే మళ్ళీ చూపిస్తాను ఆహా, చూడండి. క్రాప్ కొట్టారా? ఓకే, ఆ, ఒకసారి crop- చూపించచ్చు సార్. యా సో మైక్ కాలేజ్ లోకి వెళ్ళి మనం చేసినటువంటి ఇమేజ్ అన్ని ఉన్నాయి కదా, ఆ, ఒక ఇమేజ్ తీసుకొని జస్ట్ ఎడిట్ కొట్టి డన్ చేసి ఇప్పుడు ఇక్కడ జస్ట్ స్టాండర్డ్ ఇక్కడ వాట్సాప్ సెలెక్ట్ చేసుకున్నాను. వాట్సాప్ సెలెక్ట్ చేసుకున్నాక జస్ట్ ఒక యాడ్ వస్తుంది, ఒక 30 సెకండ్స్. ఈ యాడ్ మనం తీసేసిన తర్వాత ఇవన్నీ 30 సెకండ్స్ యాడ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన పేమెంట్ కాదు కాబట్టి 15 సెకండ్స్ మీరు ఏం టచ్ చేయదు స్క్రీన్ ని, ఆటోమేటిక్గా ఆ యాడ్ వెళ్ళిపోతుంది. వెబ్సైట్ వాళ్ళకి లాభం ఇదే అన్నమాట. సో హంగామా యాడ్ తర్వాత యారో మార్క్ వస్తుంది. క్లోజ్ యాడ్. సో ఇక్కడ గ్యాలరీ సేవ్ అయింది. మనం ఇప్పుడు వాట్సాప్ చేస్తున్నాం. వాట్సాప్ మీద క్లిక్ చేయగానే మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది కదా. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనం ఈ ఫోటో ఎవరికి సెండ్ చేయాలనుకుంటున్నామో మన కాంటాక్ట్ లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. జస్ట్ ఇక్కడ ఓకే రామారావు సార్కే కాబట్టి రామారావు సార్కి పంపిద్దాం. సో రామారావు సార్ ఓపెన్ అయ్యారు. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ పోస్టర్ ఇక్కడ పిక్ కాలేజ్ అని కనిపిస్తుంది కదా, ఇది వద్దు అనుకుంటే మనకు టాప్ లో కనిపిస్తుంది కదా క్రాప్, ఈ క్రాప్ క్లిక్ చేయగానే మొత్తం ఫోటో మొత్తం ఇలా డిస్ప్లే అవుతుంది. జస్ట్ డౌన్లో ఇలా పట్టుకొని ఇట్లా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏ సైజ్ వరకు అంటే ఆ సైజ్ వరకు అడ్జస్ట్ చేసుకొని డన్ కొట్టేసామనుకోండి, ఏ యాప్లో మనం చేసామనేది కనపడదు. సో రిమూవ్ అయిపోతుంది. జస్ట్ సెండ్. సో ఇప్పుడు రామారావు సార్కి ఆ ఫోటో అనేది వెళ్ళిపోతుంది. సో ఇది సుకన్య గారు, స్వప్న గారు. ఓకే ఆర్ యూ క్లియర్ మేడం? స్వప్న మేడం, స్వప్న Yes. మేడం ఓకేనా? Yeah. మేడం వెళ్ళిపోయినట్టున్నారు. వినోద్ గారు ఒక నిమిషం మనం రికార్డ్ స్టాప్ చేద్దాం. రికార్డ్ స్టాప్.